తీస్తే సినిమా రాజమౌళిలా తీయాలి. మగధీర వచ్చినప్పుడు అనుకున్నారు అందరూ ఇలా. అయితే బాహుబలి వచ్చిన తర్వాత రాజమౌళిలా మనమెందుకు తీయకూడదు అనే ఆలోచన కలిగేలా చేశారు. అలాగే బాహుబలి తర్వాత రాజమౌళిలా కాదు, ఆయనకు పోటీ వచ్చేలా సినిమాలు తీద్దామని జట్టు కట్టారు. అఫ్ కోర్స్ అదంతా తెలుగు సినిమాను మరో లెవెల్కి తీసుకుని ప్రయత్నంలో భాగమే. అయితే రాజమౌళి నాగ్ అశ్విన్ లా కాదు, తమకు ఇచ్చిన తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ క్వాలిటీ సినిమాలు ఇస్తున్నారు యువ దర్శకులు. అందులో ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని వస్తారు. ప్రశాంత్ వర్మ చేసే ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా వచ్చింది. హనుమాన్తో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల దాకా కలెక్ట్ చేసి సెన్సేషనల్ అనిపించుకుంది. ఇక నెక్స్ట్ ఈ మధ్యనే వచ్చిన మిరాయ్. ఈ సినిమా కూడా టాప్ క్లాస్ విజువల్ ట్రీట్ అందిస్తుంది. సినిమా చూసిన ఆడియన్స్ విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కార్తిక్ మాత్రమే కాదు, శ్రీకాంత్ వదేలా దసరాతో సత్తా చాటాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ అంటూ మరో సంచలనానికి తెరలేపాడు.